Welcome to Current Affair Discussion. Today, October 27 to 31, Part 2 Current Affairs. In Part 1, until 11 questions discussed chesam and from 12th question onwards, right? 12th question, 149th Inter-Parliamentary Union Assembly was held from 13th to 17th October 2024 in Geneva, Switzerland, right? So, idoka event Inter-Parliamentary Union 149th Assembly. It was held in Geneva, Switzerland. So what is this IPU and the headquarter Geneva, Switzerland. Even the event also held in the same location and 149th General Assembly meeting. So ఈ ఈవెంట్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ లెట్స్ వి డిస్కస్ a few points about IPU. IPU stands Inter Parliamentary Union 1889లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్ నేషన్స్ యొక్క లుక్ అట్ దిస్ వన్. The Inter-Parliamentary Union is a global organization of national parliaments that was established in 1889. So all countries యొక్క పార్లమెంట్స్ కలిపి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే IPU, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ IPU? గ్లోబల్ వైడ్ పీస్ని, డెమోక్రసీని అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేయడం కోసము డిఫరెంట్ కంట్రీస్కి ఆల్ కంట్రీస్కి ఆ కంట్రీ యొక్క పార్లమెంటేరియన్స్ అంటే ఇప్పుడు మన ఇండియన్ పార్లమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోక్సభలో స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని పార్లమెంటేరియన్ అంటారు. అలా ఆల్ కంట్రీ పార్లమెంటేరియన్స్కి అండ్ ఆల్ కంట్రీ రిప్రజెంటేటివ్స్కి ఇది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ద ఏ ఆబ్జెక్ట్తో వర్క్ చేస్తుందంటే పీస్ని ప్రమోట్ చేయడం, డెమోక్రసీ వాల్యూస్ని కాపాడడం అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు కంట్రీస్ స్టెప్స్ తీసుకునే విధంగా ఎంకరేజ్ చేయడం. హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. ఎవ్రీ ఇయర్ దిస్ IPU అఫీషియల్స్, దట్ ఈస్ ఆల్ కంట్రీస్ యొక్క పార్లమెంటేరియన్స్, అంటే ప్రతి కంట్రీకి పార్లమెంట్ ఉంటుంది. మన కంట్రీ పార్లమెంట్ నేము సంసద్. మన లోక్సభని, రాజ్యసభని, ప్రెసిడెంట్ని కలిపి పార్లమెంట్ అంటాం. అండ్ ద నేమ్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ సంసద్. అండ్ మన ఇండియన్ పార్లమెంట్ తరపున ఈ 149th అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడానికి మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్టిసిపేట్ చేశారు. అండ్ లుక్ అట్ హియర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హెడెడ్ ద ఇండియన్ పార్లమెంటరీ డెలిగేషన్ అట్ ద IPU అసెంబ్లీ. ఎన్నవ అసెంబ్లీ? 149th అసెంబ్లీ. ఎక్కడ జరిగింది? జెనీవా, స్విట్జర్లాండ్. ఏ థీమ్తో జరిగిందంటే దిస్ ఇస్ ద థీమ్ హార్నెసింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. 3 థింగ్స్ ఉన్నాయి. హార్నెసింగ్ 3 థింగ్స్, science, technology and innovation. For what? For a more peaceful and sustainable future. So 3 things ni for 2 objectives though. Harnessing science, technology and innovation for a more peaceful and sustainable future. That's a thing. And this is the 149th assembly. 150th assembly Uzbekistan host cheyబోతోంది టాష్కెంట్లో. ఓకే, రైట్. అది కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో. అండ్ ఈ పర్టికులర్ కంట్రీస్ యొక్క ఆల్ కంట్రీస్ యొక్క పార్లమెంటేరియన్స్ ఒక రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ రెజల్యూషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దట్స్ వాట్ ఇందాక చెప్పినట్టు గ్లోబల్ వైజ్ పీస్ కోసము, సోషల్ జస్టిస్ కోసము అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము వర్క్ చేయాలి టుగెదర్ అని చెప్పి ఈ పర్టికులర్ 149th అసెంబ్లీ మీటింగ్లో అడాప్ట్ చేసుకున్న రెజల్యూషన్. ఓకే, రైట్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ అసెంబ్లీ, IPU ఇంటర్ పార్లమెంటరీ యూనియన్లో 180 కంట్రీస్ ఉన్నాయి. ప్లస్ 1 కంట్రీ రీసెంట్గా జాయిన్ అయింది, దట్ ఈస్ జమైకా. 181st కంట్రీగా ఏ కంట్రీ జాయిన్ అయిందంటే జమైకా. ఇన్ఫ్యాక్ట్ జమైకా 1983లో పార్టే 1996 వరకు. అండ్ అప్పుడు ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ రీజాయిన్ అయ్యారు. దట్స్ వాట్ టోటల్గా IPUలో ప్రజెంట్ 181 కంట్రీస్. ఆ 181st కంట్రీ రీజాయిన్ అయిన కంట్రీ ఏది అంటే జమైకా. ఇవి క్వశ్చన్ నెంబర్ 12th. సో కమింగ్ టు ద క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ ఇది 12th క్వశ్చన్ సంబంధించి. కమింగ్ టు ద క్వశ్చన్, who headed the Indian parliamentary delegation at the 149th Inter-Parliamentary Union Assembly, which was held in Geneva, Switzerland? And our Indian Lok Sabha Speaker Om Birla, option 4 is the correct answer. So the things you should remember: IPU, Inter-Parliamentary Union, headquarter Geneva, Switzerland. This 149th Assembly ekkada jarigindi, location also its headquarter only. Next, mana India డెలిగేషన్ రిప్రజెంటేషన్ చేసిన పర్సనాలిటీ ఎవరు అంటే ఓం బిర్లా, లోక్సభ స్పీకర్. అండ్ నెక్స్ట్ 150th అసెంబ్లీ ఎక్కడ జరగబోతోంది? ఉజ్బెకిస్తాన్, టాష్కెంట్, 2025 ఏప్రిల్లో.
What is the theme? Harnessing three things. They are harnessing science, technology and innovation for a more peaceful and sustainable future. Next thing, a new country, 181st country, Jamaica, and it's this particular organization, IPU headquarter, Geneva, Switzerland. ఇవి 12th క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ మూవింగ్ టు 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏంటంటే కెనడాకి సంబంధించిన ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ బిలాంగ్స్ టు కెనడా, వాంకోవర్లో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇన్స్టిట్యూట్ నేమ్? ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాట్స్ ద రిపోర్ట్? ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ 2024. ఓకే, రైట్. EFW స్టాండ్స్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ అంటే, ఒక కంట్రీలో ఉన్నటువంటి ఇండివిజువల్స్ లైక్ యూ అండ్ మీ, మనలాంటి పీపుల్ ఎకనామికల్ డెసిషన్స్ని మన ఓన్గా తీసుకోవడానికి ఎంతవరకు మనకు ఫ్రీడమ్ ఉంది. సో అనే పారామీటర్ని రెఫరెన్స్గా తీసుకొని ఇప్పుడు ఇండియన్స్, చైనీస్, పాకిస్తానీస్, అమెరికన్స్, లైక్ అదర్ కంట్రీ పీపుల్, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ ఇండివిజువల్స్ని అదర్ కంట్రీ ఇండివిజువల్స్తో కంపేర్ చేసి ఎకనామికల్ డెసిషన్స్ తీసుకోవడంలో ఏ కంట్రీ ఇండివిజువల్స్ ఎక్కువ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనే పారామీటర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రిపేర్ చేసినటువంటి రిపోర్టే దిస్ ఎకనామిక్ ఫ్రీడమ్ వరల్డ్ 2024 రిపోర్టు. ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్, కెనడా బేస్డ్ ఆర్గనైజేషను. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్స్ వరల్డ్ వైడ్ రిలేటివ్గా కంపేర్ చేస్తే, అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన ర్యాంక్ 84th స్పాట్లో ఉంది. లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు 87th అయితే, దిస్ టైమ్ ఇట్ ఈస్ 84th స్పాట్. లుక్ అట్ ఇయర్, ఇండియా ఇస్ అట్ దిస్ మచ్ ర్యాంక్, దట్ ఈస్ 84th కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 87th. ఓకే, ఈ ఇండెక్స్ని, EFW ఇండెక్స్ని, ఎకనామిక్ ఫ్రీడమ్ వరల్డ్ ఇండెక్స్ని 1970 నుంచి పబ్లిష్ చేస్తున్నారు. అప్పటి నుంచి 2022 వరకు ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఫ్రీడమ్ వరల్డ్ ర్యాంక్స్లో నెంబర్ 1 పొజిషన్ హాంకాంగ్ ఉండింది. బట్ ఒక్క 2023 లాస్ట్ ఇయర్ మాత్రం అది సింగపూర్ రీప్లేస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 2024లో హాంకాంగ్ ఫస్ట్ స్పాట్ని ఆక్యుపై చేసింది. అంటే సో EFW ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసినటువంటి ఎకనామిక్ ఫ్రీడమ్ వరల్డ్ ఇండెక్స్ రిపోర్ట్లో టాప్లో మళ్ళీ హాంకాంగే వచ్చింది. అండ్ సెకండ్ ప్లేస్లో సింగపూర్, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ న్యూజిలాండ్, ఫిఫ్త్ అమెరికా. మన ఇండియా మాత్రం 87th స్పాట్ నుంచి 84th, లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ బట్ స్టిల్ అ లాట్ టు అచీవ్, 84th ర్యాంక్. అండ్ బాటంలో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే, ఇఫ్ లుక్ అట్ ద నేమ్స్ ఆఫ్ దట్ కంట్రీస్, వెనిజులా, జింబాబ్వే, సూడాన్, సిరియన్ అరబ్ రిపబ్లిక్, అల్జీరియా, బాటంలో ఉన్నటువంటి కంట్రీస్. బాటంలో ఉన్న కంట్రీస్ కన్నా యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ద టాప్ కంట్రీస్. నెక్స్ట్ బ్రిక్స్ కంట్రీస్లో కంపేర్ చేసి చూస్తే, మనం బ్రిక్స్ కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా తర్వాత సెకండ్ ర్యాంక్లో ఉన్నాం. బ్రిక్స్లో మన పొజిషన్ సెకండ్ ర్యాంక్, ఓవరాల్గా 84th ర్యాంక్. బ్రిక్స్లో బెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్న ఇండివిజువల్స్ అమాంగ్ ద బ్రిక్స్ కంట్రీస్ ఇస్ సౌత్ ఆఫ్రికా టాప్లో ఉంది. సౌత్ ఆఫ్రికా ఓవరాల్ ర్యాంక్ 81st, బట్ విత్ ఇన్ బ్రిక్స్ కంట్రీ 81st. ఇండియా ర్యాంక్ 84th, రైట్. ఫాలోడ్ బై, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, బ్రెజిల్, దెన్ చైనా, దెన్ రష్యాలో లీస్ట్ ఉంది. అంటే చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, రైట్. సో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, బ్రెజిల్ థర్డ్ ప్లేస్లో ఉంది, చైనా ఫోర్త్ ప్లేస్లో ఉంది, బ్రెజిల్ థర్డ్ ప్లేస్, రైట్, యా, బ్రెజిల్ థర్డ్ ప్లేస్, రష్యా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇది ఒక ఇండెక్స్. వాట్ ఈస్ దట్ ఇండెక్స్? ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఈ ఇండెక్స్ ఒక ఎకానమీ ఎంత మాత్రం ఫ్రీస్ట్ ఎకానమీ అని మాట్లాడుతుంది. ఫ్రీస్ట్ ఎకానమీ అంటే ఏంటి? లుక్ అట్ దిస్ వన్. ఫ్రీస్ట్ ఎకానమీ ఈజ్ వన్ వేర్ ఇండివిజువల్స్, అంటే మనలాంటి పీపుల్, హ్యావ్ ద ఎబిలిటీ టు మేక్ ఎకనామిక్ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్. మనంతకు మనమే ఎకనామిక్ డెసిషన్స్ తీసుకోవడంలో ఎంత ఎబిలిటీ ఉంది అండ్ ఎంత ఫ్రీడమ్ ఉంది, దీన్ని కంపేర్ చేసి రిలేటివ్గా ఒక కంట్రీని ఇంకో కంట్రీ ఇండివిజువల్స్తో కంపేర్ చేసి ప్రిపేర్ చేసిన ఇండెక్సే EFW ఇండెక్స్. ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ 1970 నుంచి రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇండియా ప్రెసెంట్ ర్యాంక్ 84th, టాప్లో హాంకాంగ్, సింగపూరు, నెక్స్ట్ స్విట్జర్లాండ్, నెక్స్ట్ న్యూజిలాండ్, నెక్స్ట్ అమెరికా. ఓకే, రైట్. ఇవి దట్ క్వశ్చన్. లుక్ అట్ దిస్ వన్, 13th one. Which country has recently regained the title as world's largest freest economy? వరల్డ్లోనే
ఫ్రీయెస్ట్ ఎకానమీస్లో టాప్ స్పాట్లో ఉన్నటువంటి కంట్రీ ఏది ఇన్ దిస్ పర్టికులర్ ర్యాంకింగ్? ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ యాన్యువల్ రిపోర్ట్ బై ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ హాంకాంగ్. చైనా కంట్రోల్లో ఉంటుంది ఇది. స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా. దట్ ఈస్ ఆప్షన్ 4 is the correct answer. Right. That's a 13th question. But the next question number 14th one. So 14th question is again a bit important, little bit important. రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కంట్రీని మలేరియా ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేసింది. ఆ కంట్రీ ఏది అంటే ఈజిప్ట్. 2024లో ఇలా మలేరియా ఫ్రీ రికగ్నిషన్ పొందిన కంట్రీస్లో ఈజిప్ట్ సెకండ్ కంట్రీ. వరస్ ఫస్ట్ కంట్రీ ఏది అంటే క్యాబో వర్డీ. దిస్ వన్, ఇది ఫస్ట్ కంట్రీ క్యాబో వర్డీ. వరస్ సెకండ్ కంట్రీ ఈజిప్ట్. ఈజిప్ట్లో దాదాపు 100 మిలియన్ పీపుల్ ఉన్నారు. 100 మిలియన్ పీపుల్ అంటే 100 × 10/100 దాదాపు 10 కోట్లు ఉన్నారు. 10 కోట్లు అంటే మన ఆంధ్ర తెలంగాణ కంబైన్ చేసిన తక్కువ పాపులేషనే. బట్ మన ఇండియా ఇట్స్ 140 crore పాపులేషన్. అండ్ ఇండియాని మలేరియా ఫ్రీ చేయాలంటే ఈ 140 crore పీపుల్లో ఒక్కరిలో కూడా మలేరియా లేకుండా ప్రివెన్షన్ ఇవ్వగలగాలి. ఓకే, అట్లీస్ట్ కంటిన్యూగా 3 years. ఓకే, రైట్. అండ్ ఈ రీజియన్లో ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్లో థర్డ్ కంట్రీ. 2010 తర్వాత ఫస్ట్ కంట్రీ. యాక్చువల్గా దిస్ రీజియన్, ఇక్కడ ఏదైతే రీజియన్ మాట్లాడుతున్నామో తూర్పు మధ్యధర రీజియన్ అని చెప్పి పిలుస్తారు. ఈస్ట్ మెడిటేరియన్ రీజియన్లో ఆల్రెడీ మలేరియా ఫ్రీ కంట్రీస్ ఏమున్నాయంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మొరాకో. ఇది థర్డ్ కంట్రీ. వరల్డ్ వైడ్ తీసుకుంటే మలేరియా ఫ్రీ కంట్రీస్ 44, ఇది 44th. అండ్ 1 టెరిటరీ, కంట్రీ కానీ పర్టికులర్ టెరిటరీ. అండ్ మలేరియా ఏ మస్కిటో బైట్ వల్ల స్ప్రెడ్ అవుతుందంటే ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటోస్. ఓకే, రైట్. అండ్ ఒక కంట్రీని WHO మలేరియా ఫ్రీగా రికగ్నిషన్ ఇవ్వాలి అంటే అట్లీస్ట్ 3 years ఈ మస్కిటో బైట్ వల్ల, ఎనాఫిలిస్ మస్కిటో బైట్ వల్ల మలేరియా స్ప్రెడ్ అవ్వకుండా వీళ్ళు ఏ కంట్రీ అయితే ఆ పర్టికులర్ కంట్రీ, ఇక్కడ ఈజిప్ట్, ప్రివెంట్ చేసి ఉండాలి. ఓకే, స్ప్రెడ్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి. అండ్ యు నో వాట్, ఈజిప్ట్లో ఉన్న రెసిడెంట్స్ అందరికీ ఇన్ కేస్ మలేరియా కనుక వస్తే అది ఈజిప్ట్ సిటిజన్సా కాదా అనేది సంబంధం లేకుండా ఈజిప్ట్లో కన్నా ఉంటే చాలు, రెసిడెంట్స్ ఆఫ్ ఈజిప్ట్ కంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్స్ ఆ 14th question. Simply, what's the information here? 14th question. Recently, WHO, World Health Organization, location Geneva, Switzerland, ఈజిప్ట్ని మలేరియా ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేసింది. ఇది దిస్ ఇయర్లో అలా అనౌన్స్ చేయడం సెకండ్ కంట్రీ. ఫస్ట్ కంట్రీ ఏది అంటే క్యాబో వర్డీ. అండ్ మెడిటేరియన్ రీజియన్లో, ఈస్ట్ మెడిటేరియన్ రీజియన్లో ఇది థర్డ్ కంట్రీ. 2010 తర్వాత దిస్ రీజియన్లో ఇది ఫస్ట్ కంట్రీ. దట్ ఈస్ యుఏఈ, దెన్ మొరాకో. అండ్ వరల్డ్ వైడ్ 44 countries మలేరియా ఫ్రీ అలాంగ్ విత్ 1 టెరిటరీ. అండ్ మలేరియా దేనివల్ల స్ప్రెడ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ బైట్ ఆఫ్ దిస్ ఎనాఫిలిస్ మస్కిటో. అండ్ అలా ఈ మస్కిటో బైట్ వల్ల మలేరియా స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తే అట్లీస్ట్ 3 years. దెన్ WHO విల్ ప్రొవైడ్ malaria free country license. Okay, that's a 14th question. Look at here, which country has been recently declared as malaria free by the WHO? That is Egypt. Option 1 itself is the correct answer. Next, 15th question. 15th question ఏంటంటే డెబిట్ కార్డ్స్ని, ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రెడిట్ కార్డ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డెబిట్ కార్డ్స్. డెబిట్ కార్డ్స్ని యూజ్ చేసి క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని, అంటే ఆన్లైన్లో మనం ఏదైనా ప్రోడక్ట్ని అబ్రాడ్ నుంచి కూడా ఆర్డర్ ఇస్తున్నప్పుడు డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ని 24/7 బేసిస్ ప్రాసెస్ చేయడం కోసము ఫాస్ట్గా మాస్టర్ కార్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ ది సిటీ గ్రూప్. ఓకే, ఇక్కడ 2 companies న్యూస్లో ఉన్నాయి. ఏంటవి? మాస్టర్ కార్డ్, సిటీ గ్రూప్, వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ అయ్యారు. ఎందుకోసం అంటే 24/7 బేసిస్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ని క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని ప్రాసెస్ చేసేలా ప్రొవైడ్ చేయడం. ఓకే, రైట్. సో దట్స్ ఆ 15th question. Not much to discuss. Mastercard, Citigroup on 24/7 basis cross border payments through debit cards. Okay, through debit cards 24/7 basis cross border payments, Mastercard and Citigroup
were partnered. Okay, that's our 15th question. Next one to question number 16th one. Just read the question. This is an important appointment. National Commission for Women, NCW. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి న్యూ చైర్పర్సన్ వచ్చారు, 9th చైర్పర్సన్ వచ్చారు. ఆ పర్సనాలిటీ నేమ్ విజయ కిషోర్ రహత్కర్. ఓకే, విజయ కిషోర్ రహత్కర్ ఈజ్ ద 9th చైర్పర్సన్ ఆఫ్ NCW, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. అండ్ నార్మల్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్ ఆర్ చైర్మన్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ 65. ఇప్పుడు ఈ కొత్త పర్సనాలిటీ విజయ కిషోర్ రహత్కర్. ఓకే, రైట్. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ప్రజెంట్ దట్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి తెలిసిందే మనకి. దిస్ NCW యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీ, ఎస్టాబ్లిష్మెంట్ 1992. అండ్ ఈ చైర్పర్సన్తో పాటు ఒక మెంబర్కి కూడా అపాయింట్ అయ్యారు పర్సనాలిటీ, అర్చన మజుందార్. ఓకే, ఆమె పేరు కన్నా విజయ కిషోర్ రహత్కర్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. 9th చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ కిషోర్ రహత్కర్. ఓకే, రైట్. ద లొకేషన్ ఈస్ ఇట్స్ ఇన్ ఢిల్లీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, రైట్. ఎస్టాబ్లిష్మెంట్ 1992. Coming to the question, who has recently been appointed as the 9th chairperson of the National Commission for Women with immediate effect? And Vijaya Kishore Rahatkar, option 4 is the correct answer. Right. It's a simple appointment. Vijaya Kishore Rahatkar is the 9th chairperson of NCW, National Commission for Women. And even there is another member also, Archana Majumdar. Okay, now moving to question number 17th one. So what is 17th question? ISRO gears up for this particular experiment. What is that? Space handshake, also considered as SpaceX. Private firm delivers 2 satellites. What is this particular experiment? Let me explain. First of all, SpaceX అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. SpaceX, SPADEX, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. SpaceX అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. రైట్. సో వాట్ ఈస్ దిస్ ఎక్స్పెరిమెంట్? స్పేస్లో ఆల్మోస్ట్ దిస్ మచ్ స్పీడ్తో వెళ్తున్న 2 డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్స్ లేదా శాటిలైట్స్ ఒకదానికొకటి కమ్యూనికేషన్ ద్వారా, అంటే ఇంత స్పీడ్లో వెళ్తూ కూడా, ఇంత స్పీడ్ అంటే ఇట్స్ అ వెరీ స్పీడ్, వెరీ ఫాస్టెస్ట్ స్పీడ్ అని చెప్పచ్చు. బికాస్ ఫ్లైట్ ట్రావెల్ చేసే స్పీడ్ కూడా హార్డ్లీ 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 28,000 కిలోమీటర్ పర్ అవర్. అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఫాస్ట్ ఇది. మన నార్మల్గా ట్రైన్ అయితే 60 to 70 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తూ ఉంటుంది. దీనికి ఎన్ని టైమ్స్ ఉందో యూ కెన్ ఇమాజిన్. ఇంత స్పీడ్తో వెళ్తున్నటువంటి శాటిలైట్స్ లేదా స్పేస్ క్రాఫ్ట్స్ ఒకదానికొకటి కమ్యూనికేషన్ ద్వారా స్పేస్లోనే హ్యూమన్స్ యొక్క ఇంటరాక్షన్ లేకుండా వాటంతకవే కమ్యూనికేషన్ చేసుకొని మెకానికల్గా కనెక్ట్ అవ్వడం, దట్ ఈస్ ఫిజికల్గా కనెక్ట్ అవ్వడం. దట్ ఈస్ వాట్ ద ఎక్స్పెరిమెంట్ కాల్ SpaceX, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, లుక్ అట్ హియర్. మెకానికల్లీ అటాచ్ దెమ్సెల్వ్స్, వాటంతకవే మెకానికల్గా అటాచ్ అయ్యే కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఎక్స్పెరిమెంట్ మనకి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే వాట్స్ ఎక్స్పెరిమెంట్? SpaceX, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దట్ ఈస్ సింప్లీ 2 కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి స్పేస్ హ్యాండ్ షేక్ అన్నట్టు నేమ్ పెట్టారు. స్పేస్ హ్యాండ్ షేక్ SpaceX. మన ఇస్రో 2035 కల్లా స్పేస్లో భారతీయ అంతరిక్ష స్టేషన్ని సెటప్ చేయడానికి ప్లాన్లో ఉంది. ఆ అంతరిక్ష స్పేస్ స్టేషన్ని 2028 నుంచి కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఆ స్పేస్ స్టేషన్ని సక్సెస్ఫుల్గా మనం కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేయడం కోసము ఇస్రోకి, దట్ ఈస్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, స్పేస్ హ్యాండ్ షేక్ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేయడం కోసము ఇస్రోకి 2 శాటిలైట్స్ని ఒక ప్రైవేట్ కంపెనీ సప్లై చేసింది. నార్మల్గా ఇస్రోకి ఎప్పుడైనా సరే శాటిలైట్స్ దిస్ URSC సెంటర్ ద్వారా, ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ ద్వారా డిజైన్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ఇంటిగ్రేషన్ అన్నీ కూడా ఈ పర్టికులర్ సెంటర్ నుంచి వస్తూ ఉంటాయి.
బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ కోసము, స్పేస్ హ్యాండ్ షేక్ స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ కోసము ఇస్రోకి ఈ 2 శాటిలైట్స్ని ఒక బెంగళూరు బేస్డ్ ప్రైవేట్ కంపెనీ కాల్డ్ అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డెలివరీ ఇచ్చింది. ఓకే రైట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడున్న థింగ్ ఏంటంటే ఇస్రో పర్ఫామ్ చేస్తున్న స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ కోసము, స్పేస్ హ్యాండ్ షేక్ స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ కోసము, వాట్ ఈస్ స్పేడెక్స్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ కోసము 2 శాటిలైట్స్ని ఒక ప్రైవేట్ కంపెనీ సప్లై చేసింది. దట్ ప్రైవేట్ కంపెనీ అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులో ఉంటుంది. అండ్ నార్మల్గా ఇస్రోకి ఈ శాటిలైట్స్ని సప్లై చేసేది ఎవరంటే యుఎస్ఆర్సీ. బట్ ఫర్ ద ఫస్ట్ టైం యుఆర్ఎస్సి, బట్ ఫర్ ద ఫస్ట్ టైం యుఆర్ఎస్సి కాకుండా అనదర్ కంపెనీ ఇస్రోకి శాటిలైట్స్ని సప్లై చేస్తుంది. దట్ కంపెనీ నేమ్ కూడా ఇంపార్టెంట్, అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే రైట్. అండ్ ఇందాక చెప్పినట్టే 2028లో స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ 2035 కల్లా కంప్లీట్ చేయాలని ఆబ్జెక్టివ్తో. ఓకే సో దట్ క్వశ్చన్ పాయింట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ చంద్రయాన్ 4 మిషన్లో కూడా డాకింగ్ ఉంటుంది, డాకింగ్ అటానమస్ డాకింగ్ ఉంటుంది. చంద్రయాన్ 4 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మూన్ పైకి వెళ్ళి, ఇప్పుడు మన చంద్రయాన్ 3లో ఓన్లీ మూన్ పైన సాఫ్ట్ ల్యాండ్ అయ్యాం, మళ్ళీ రిటర్న్ రాలేదు మన స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే మనం ల్యాండర్ని రోవర్ని సెండ్ చేసామో. బట్ చంద్రయాన్ 4 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మూన్ పైకి వెళ్ళి అక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఎర్త్ పైకి రావడం, అది చంద్రయాన్ 4. అప్పుడు కూడా డాకింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాటిని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని ఇస్రో పర్ఫామ్ చేస్తుంది. దానికోసం శాటిలైట్స్ని సప్లై చేసినటువంటి కంపెనీ పేరే అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే రైట్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ 18th one. ఫర్ విచ్ మిషన్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ has recently acquired 2 400 kg satellites, that is space handshake SpaceX experiment, simply space docking experiment. Option 1 itself is the correct answer. Right. Move to next question, question number 18th one. 18th question, yeah, another science and technology question. NASA walla telescope, James Webb telescope, JWST James Webb telescope ప్లూటో యొక్క లార్జెస్ట్ మూన్ అయిన చరోన్ పైన కార్బన్ డైఆక్సైడ్ని, హైడ్రోజన్ పెరాక్సైడ్ని రీసెంట్గా డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో వాట్స్ ద ప్లానెట్ ఇయర్ ప్లూటో, వాట్ ఈజ్ ఇట్స్ లార్జెస్ట్ మూన్ చరోన్. ఈ చరోన్ ప్లానెట్ పైన కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్లు రీసెంట్గా నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డిటెక్ట్ చేయడం జరిగింది. దట్స్ అ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇన్ అక్టోబర్ 2024 NASA National Aeronautics and Space Administration James Webb Space Telescope detected which gases, carbon dioxide and hydrogen peroxide on the surface of which moon, Charon. It's the largest moon of Pluto. Okay, right. That's the 18th question. So things you should remember in 18th question. What's the space agency? NASA. What is their telescope name? James Webb Telescope. These 2 gases, carbon dioxide, hydrogen peroxide, ఏ ప్లానెట్ పైన ప్లూటో యొక్క మూన్ అయిన చరోన్ పైన రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ 18th one. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 19th one. సో 19th క్వశ్చన్, ఫీఫా వరల్డ్ కప్. ఫీఫా అంటే ఫుట్బాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. దీని హెడ్ క్వార్టర్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఫీఫా హెడ్ క్వార్టర్ జ్యూరిచ్, ఓకే, స్విట్జర్లాండ్. నౌ ఎవ్రీ 4 yearsకి క్రికెట్లో వరల్డ్ కప్ ఉన్నట్టే ఫుట్బాల్లో కూడా ఎవ్రీ 4 yearsకి వరల్డ్ కప్ ఉంటుంది. 2026లో ఫీఫా మెన్ ఫుట్బాల్ వరల్డ్ కప్, 2027లో ఉమెన్స్ వరల్డ్ కప్, 2027లో ఉమెన్స్ వరల్డ్ కప్ బ్రెజిల్లో, 2026లో మెన్ వరల్డ్ కప్ కెనడా, మెక్సికో, అమెరికా కలిపి ఆర్గనైజ్ చేయబోతున్నాయి. ఈ 2 ఈవెంట్స్కి టెక్నాలజీ పార్ట్నర్గా ఏ కంపెనీ అఫీషియల్ టెక్నాలజీ పార్ట్నర్గా అపాయింట్ అయ్యింది అంటే లెనోవో కంపెనీ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాళ్ళ బ్రాండ్ యొక్క వాల్యూని వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ చేయడం కోసం దిస్ పార్ట్నర్షిప్. బికాస్ వరల్డ్లో లార్జ్ పాపులేషన్ ఆఫ్ వరల్డ్ వాచ్ చేసే స్పోర్ట్ ఏది అంటే ఫుట్బాల్. క్రికెట్ తీసుకుంటే ఓన్లీ ఏషియాలో కొన్ని కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దీస్ కంట్రీస్ మాత్రమే ఎక్కువగా క్రికెట్ పైన ఫోకస్ పెడతాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ కంట్రీస్ కూడా ఫుట్బాల్ పైన సేమ్ ఇంపార్టెన్స్తో ఫోకస్ పెడతాయి. బట్ ఓన్లీ హార్డ్లీ 20 to 30 కంట్రీస్ మాత్రమే ప్రజెంట్ వరల్డ్లో క్రికెట్కి బిగ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. బట్ ఫుట్బాల్ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చే స్పోర్ట్ ఏదంటే ఫుట్బాల్. సో ఆబ్వియస్లీ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగినప్పుడు వరల్డ్ మొత్తం అటెన్షన్ ఇస్తుంది. అండ్ అలాంటి బిగ్ ఈవెంట్కి
స్పాన్సర్గా టెక్నాలజీ పార్ట్నర్గా ఉండడం ఆ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ కూడా పెంచుతుంది. అండ్ విచ్ కంపెనీ అంటే లెనోవో, చైనీస్ బేస్డ్ కంపెనీ. ఫీఫా 2026 మెన్, ఫీఫా 2027 ఉమెన్ వరల్డ్ కప్ బ్రెజిల్, మెన్ వరల్డ్ కప్ కెనడా, మెక్సికో, యూఎస్ఏలో జరుగుతున్న ఈ ఈవెంట్స్కి టెక్నాలజీ పార్ట్నర్గా ఏ కంపెనీ అపాయింట్ అయిందంటే లెనోవో. దట్స్ ఇట్. 19th one. Going to question number 20. 20th question, again appointment. Already నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి విజయ కిషోర్ రాహత్కర్ అని చెప్పి మాట్లాడాం. అండ్ ఇప్పుడు మన ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ పోస్ట్ అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జడ్జ్ ఆఫ్ అవర్ నేషన్. సో 51st చీఫ్ జడ్జ్గా సంజీవ్ ఖన్నా అపాయింట్ అయ్యారు. ఓకే, సంజీవ్ ఖన్నా ఫ్రమ్ November 11th ఆన్వర్డ్స్. ఆల్రెడీ ఆ డేట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో మనకు న్యూ చీఫ్ జడ్జు, 51st చీఫ్ జడ్జు, నేమ్ సంజీవ్ ఖన్నా, రీప్లేసింగ్ డివై చంద్రచూడ్. రిటైర్మెంట్ ఏజ్ చీఫ్ జడ్జ్ ఆఫ్ అవర్ కంట్రీ రిటైర్మెంట్ ఏజ్ 65 ఉంటుంది. ఈయనకి రిటైర్మెంట్ కంప్లీట్ అయినందువల్ల న్యూ పర్సన్ అపాయింట్ అయ్యారు సంజీవ్ ఖన్నా, 51st చీఫ్ జడ్జ్. నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడితే, దిస్ గాయ్ నెక్స్ట్ 6 months ఉంటారు. అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు మాత్రమే. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు ఆర్ఆర్బీ క్లర్కు, పీఓ ప్రిపేర్ అయ్యే టైంకి కొత్త పర్సన్ వస్తారు. సో దిస్ పర్టికులర్ పర్సన్ అపాయింట్మెంట్ ఈజ్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఐబీపీఎస్ పీఓ అండ్ ఎస్బీఐ క్లర్క్ అండ్ పీఓ సచ్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. వాట్స్ ద నేమ్? సంజీవ్ ఖన్నా, 51st CJ ఆఫ్ అవర్ కంట్రీ. అపాయింట్మెంట్ ఎలా జరుగుతుందంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, కొలీజియం సిస్టమ్ని బేస్ చేసుకుని అపాయింట్మెంట్ ఉంటుంది. వాట్ ఈస్ కొలీజియం సిస్టమ్ అంటే, సుప్రీంకోర్టు కొలీజియం, హైకోర్టు కొలీజియం 2 ఉంటాయి. సుప్రీంకోర్టు కొలీజియంలో సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి అండ్ 4 అదర్ సీనియర్ జడ్జెస్ ఉండి, వీళ్ళు సీనియర్ మోస్ట్ జడ్జిని నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా నామినేట్ చేస్తూ ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. అండ్ ప్రెసిడెంట్ అప్రూవల్ ఇస్తే అపాయింట్మెంట్ జరుగుతుంది. సేమ్ థింగ్ ఫర్ హైకోర్టు ఆల్సో. హైకోర్టులో చీఫ్ జడ్జి అండ్ 4 సీనియర్ జడ్జెస్ కలిపి ప్రెసిడెంట్కి నామినేట్ చేస్తే దెన్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం అంటే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, ఆర్టికల్ నెంబర్ 124 అండ్ సబ్ ఆర్టికల్ 2, ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ మెంబర్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ హై కోర్ట్ ఇన్ ద స్టేట్స్ యాజ్ ద ప్రెసిడెంట్ మే డీమ్ నెసెసరీ ఫర్ ద పర్పస్. ఓకే, రైట్. సో దిస్ పర్టికులర్ సీనియర్ జడ్జెస్ 4 చీఫ్ జడ్జి రికమెండ్ చేసిన పర్సనాలిటీని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ దిస్ ఆర్టికల్, ఆర్టికల్ నెంబర్ 124 సబ్ ఆర్టికల్ 2. యాక్చువల్గా ఈ కొలీజియం సిస్టమ్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. ఇది చాలా అవుట్డేటెడ్ సిస్టమ్ అని చెప్పి, ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పి మన గవర్నమెంట్ 2014లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి 99th అమెండ్మెంట్ చేసి ఒక యాక్ట్ని పాస్ చేసింది. ఆ యాక్టే NJAC యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్ అపాయింట్మెంట్ ఎలా జరగాలంటే, దీంట్లో మెంబర్స్గా ఎగ్జిస్టింగ్ CJ ఉంటారు, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు, రాదర్ దాన్ 4 2కి తగ్గించారు. నెక్స్ట్ లా మినిస్టర్ ఉంటారు అండ్ ఎమినెంట్ పర్సన్ ఫ్రమ్ ద పబ్లిక్ టు బి చూసెన్ బై ది ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ CCA. అంటే ప్రెసిడెంట్ చూస్ చేసినటువంటి ఒక పర్సన్, మొత్తం పైన ఇందులో కూడా CJ కాకుండా 4 members ఉంటారు. బట్ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లా మినిస్టర్ అంటే పొలిటికల్ లీడరు. సో ఇది 2014లో పాస్ చేసిన యాక్ట్. సుప్రీంకోర్టు 2015లో ఏం చేసిందంటే, ఈ NJAC యాక్ట్ని, ఇది అన్కాన్స్టిట్యూషనల్, జ్యుడిషియల్ సిస్టమ్ యొక్క ఇండిపెండెన్సీని, ఫ్రీడమ్ని ఇది థ్రెట్ దిస్ పర్టికులర్ యాక్ట్ అని చెప్పి దీన్ని రిపీల్ చేసింది. అంటే ప్రజెంట్ NJAC యాక్ట్ లేదు. ఓకే, ఈ యాక్ట్ ప్రకారం అపాయింట్మెంట్ జరగట్లేదు. ట్రెడిషనల్ కన్వెన్షనల్ మెథడ్ అయిన కొలీజియం సిస్టమ్ ద్వారానే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్ అపాయింట్మెంట్ ఉంటుంది. అండ్ దట్ అపాయింట్మెంట్ సుప్రీంకోర్టు లెవెల్లో అయితే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి అండ్ 4 సీనియర్ జడ్జెస్ ప్రెసిడెంట్కి నామినేట్ చేస్తారు. ఆర్టికల్ నెంబర్ 124 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం అపాయింట్మెంట్ జరుగుతుంది. రిటైర్మెంట్ 65 ఉంటుంది. యాక్చువల్గా టోటల్ స్ట్రెంత్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ 33+1 అంటే ఓవరాల్గా 34 ఉంటారు. ఈ +1 CJ, మొత్తం సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క స్ట్రెంత్ 34. రైట్, దట్స్ 20th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 21st క్వశ్చన్. బట్ 20th క్వశ్చన్లో ది థింగ్స్ యూ షుడ్ రిమెంబర్, సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి అయినా, హైకోర్టు జడ్జి అయినా కొలీజియం సిస్టమ్ ప్రకారం అపాయింట్ అవుతారు. అండ్ ఆ కొలీజియం సిస్టంలో సుప్రీంకోర్టు లెవెల్లో అయితే సుప్రీంకోర్టు CJ ప్లస్ 4 సీనియర్ జడ్జెస్ ఉంటారు. హైకోర్టు లెవెల్లో అయితే హైకోర్టు జడ్జి, చీఫ్ జడ్జి ప్లస్
4 అదర్ సీనియర్ జడ్జెస్ ఉంటారు. వీళ్ళు ప్రెసిడెంట్కి నామినేట్ చేస్తే ఒక పర్సన్ని ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం అపాయింట్మెంట్ జరుగుతుంది. రిటైర్మెంట్ is 65. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ is 34. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇప్పుడు అపాయింట్ అయిన పర్సనాలిటీ సంజీవ్ ఖన్నా, 51st పర్సనాలిటీ, రీప్లేసింగ్ డివై చంద్రచూడ్. రైట్, దట్స్ అ థింగ్. మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 21. ఈ 21st క్వశ్చన్ ఏంటంటే, ఒక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏం రిపోర్ట్ అంటే, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పూర్ హౌస్ హోల్డ్స్, గ్లోబల్లీ ఉన్నటువంటి పూర్ హౌస్ హోల్డ్స్ హీట్ స్ట్రెస్ వల్ల 5% ఆఫ్ దేర్ యావరేజ్ ఇన్కమ్ని, ఫ్లడ్స్ వల్ల 4.4% ఆఫ్ దేర్ యావరేజ్ ఇన్కమ్ని ఎవ్రీ ఇయర్ లాస్ అవుతున్నారంట. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారంటే, ఇట్ ఈస్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, రైట్. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ రిలీజ్డ్ ద రిపోర్ట్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ FAO? రోము, ఇటలీలో ఉంటుంది. ఓకే, రోమ్, ఇటలీ. Released the report, The Unjust Climate. This is the report title, Unjust Climate, Measuring the Impacts of Climate Change on Rural Poor Women and Youth. Poor households globally lose this much percentage of their total income in an average year due to heat stress and 4.4% due to floods. So this report was released by FAO. So this all heat stress కానీ ఫ్లడ్స్ కానీ all వీటన్నిటికీ రీజన్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. ఓకే, రైట్. సో దట్స్ అవర్ 21st క్వశ్చన్. ఉంటూ క్వశ్చన్ నెంబర్ 22nd వన్. సో వాట్ ఈస్ 22nd క్వశ్చన్? మన ఇండియాలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటిదే. అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఈ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వచ్చు బై దెమ్సెల్స్. ఏ వెబ్ పోర్టల్ అంటే, దట్ ఈస్ ఈశ్రమ్ వెబ్ పోర్టల్. దిస్ వన్ ఈశ్రమ్ పోర్టల్ 2021లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాంచ్ చేశారు టు మెయింటైన్ ఎ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఇండియాలో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డేటాబేస్ని మేనేజ్ చేయడం కోసము ఈ శ్రమ్ పోర్టల్ని 2021లో ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇందులో ఇప్పటి వరకు 30 కోట్ల మందికి పైగా 30 crores అబోవ్ వర్కర్స్ రిజిస్టర్ అయ్యారు. ఏజ్ లిమిట్ 16 to 59 years ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అందరూ కూడా ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ వెబ్ పోర్టల్ ఏంటి అంటే, ఎంతమంది ఉన్నారు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని చెప్పి ఒక క్లారిటీ గవర్నమెంట్కి ఉంటే వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ఆ పర్సన్స్కి వెళ్తున్నాయా లేదా ట్రేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు ఈ పోర్టల్ని, ఈ శ్రమ్ పోర్టల్ని అప్గ్రేడ్ చేసి ఈ నేమ్తో రీనేమ్ చేసి ఈ శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఈ పర్టికులర్ వెబ్ పోర్టల్ ఏంటంటే, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం ఉండే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనరేగా స్కీము, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఓకే, లైక్ NSAP, PMSMY, దట్ ఈస్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్, నేషనల్ కెరీర్ సర్వీసు, ఇలాంటి స్కీమ్స్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి వెబ్ పోర్టల్తో ఈ స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, బెనిఫిట్స్ని, ఎలిజిబిలిటీని మొత్తం అంతా కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి తెలియచెప్పేలా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము ఈ శ్రమ్ వన్ స్టాప్ పోర్టల్ని రీసెంట్గా ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందంటే, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, రైట్. అండ్ ద పర్సనాలిటీ Dr. Manchuk Mandavya. Coming to the question, which ministry has recently launched the E-Shram One-Stop Solution? What is that? E-Shram One-Stop Solution platform to enhance what? Easier access to various social security schemes for whom? For unorganized workers. And yes, the ministry is Ministry of Labor and Employment. That is option first itself is the correct answer. Okay, right. So ఇవి పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ ఫర్ October 27-31. ఇంకా స్టిల్ అనదర్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దోస్ క్వశ్చన్స్ విల్ కంప్లీట్ ఇన్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ. రైట్.